నుంచి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు మాదిరిగా పెరుగుతూ 15%, 20% పెరుగుతూ పోవాల్సిన వాల్యూమ్స్ మన హయాంలో నిరుత్సాహపరుస్తూ నియంత్రిస్తూ తీసుకున్న చర్యల వల్ల వాల్యూమ్స్ తగ్గిస్తూ పోయినాం. మన చివరి సంవత్సరం 2023-24 కూడా చూస్తే చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరం కన్నా కూడా మన వాల్యూమ్స్ తక్కువ. కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిందా అని అంటే తగ్గల. మనం తీసుకున్న చర్యల వల్ల నెక్స్ట్ ఇంకో స్లైడ్ పోయింది ఆదాయాల స్లైడ్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయాలు చూస్తే మనం తీసుకున్న చర్యల వల్ల ఒక పక్క మద్యం నియంత్రిస్తూ ఒక పక్క మద్యంలో వాల్యూమ్స్ తగ్గిస్తూ మరోవైపున రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు 17,682 కోట్లతో మనం మొదలెడితే 25,000 కోట్లకు తీసుకొని పోగలిగాం. ఆదాయాలు పెంచగలిగాం, మద్యాన్ని నియంత్రించగలిగాం, మంచి చేయగలిగాం పేదవాడికి, మరీ ముఖ్యంగా ప్రజలకు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో